ఆపరేషన్ సింధూర్ తర్వాత శత్రుదేశం పాకిస్తాన్కు కంటిపై కునుకులేదు. తాజాగా బోర్డర్ నుంచి పాకిస్తాన్కు ప్రధాని మోదీ నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో భారత్ తీసుకునే చర్యలపై బెంబేలెత్తిపోతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రధాని మోదీ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆ ప్రకటనలో ఆరోపించింది. మొత్తానికి పాక్ స్పందించిన వైఖరి చూస్తూ ఉంటే భారత్ తీసుకునే చర్యలకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది దాయాది. ఆపరేషన్ సింధూర్ మీద ప్రధాని వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్ స్పందించినటువంటి తీరు, కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ ఉంటే పాకిస్తాన్కు ఏం చేయాలో అర్థం కానటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే నెలకొంది. రైట్గా దీని మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నందారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు. వారితో కూడా మాట్లాడదాం. ముందుగా నందారెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎస్, ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ స్పందించినటువంటి తీరు, ఇప్పుడే అష్టదిగ్బంధనం చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని పాకిస్తాన్ స్పందించినటువంటి తీరుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు న్యూస్ ప్రేక్షకులకు, తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నిజంగా గిట్ట పాకిస్తాన్ చేసినటువంటి ఒక చర్య ఏదైతే ఉందో అది పిరికి పంద చర్యగా ప్రపంచం మొత్తం భావించింది. ఎందుకంటే ఒక మతం ఆధారంగా బట్టలిప్పి నిలువేల తూటాలు కొట్టి భార్యల ముందు భర్తలను చంపేసినటువంటి ఒక బాధాకరమైనటువంటి ఒక విషయము. భార్యలు మమ్ముని గిట్ట చంపండి అంటే మీ మోదీకి చెప్పుకోండి అని చెప్పేసేసి విచ్చలవిడిగా మాట్లాడినటువంటి ఒక తీవ్రవాదులకు బుద్ధి చెప్పడానికి భారత ఆర్మీ పాకిస్తాన్ మీద కేవలం తీవ్రవాదుల మీద దాడి చేస్తే, తీవ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే, కానీ పాకిస్తాన్ మాత్రము మన దేవాలయాల మీద, అదేవిధంగా ప్రజల మీద దాడి చేసి చంపినటువంటి ఒక చరిత్ర ఈ పాకిస్తాన్ కు ఉన్నది. కానీ ఇప్పటికీ బలూచిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక వాటిని సర్దిద్దుకోలేనటువంటి ఒక పాకిస్తాన్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడడం చాలా, ఎందుకంటే పిఓకే ఏదైతే ఉన్నదో అది భారతదేశంది, ఏ రోజుకున్నా భారతదేశంలో కలుపుకొని తీర్థం. ఎందుకంటే 1947-48 లో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులకు అనుకూలంగా అప్పుడు జరిగినటువంటి ఒక నెహ్రూ తీసుకున్నటువంటి ఒక చిన్న తప్పిదం కారణం చేత ఈ రోజు వరకు జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ లో కొంత భాగం ఉండిపోయినది. దాన్ని ఎన్ని రోజులకున్నా కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే ఒకవేళ మనం దాన్ని అదే విధంగా కొనసాగించినట్టయితే ఇప్పుడున్నటువంటి ఒక పిఓకిలో కేవలం వాళ్ళు తీవ్రవాద స్థావరాలు, తీవ్రవాద శిక్షణ శిబిరాలు, అదే విధంగా వాళ్ళు ఇంకా అక్కడ చేస్తున్నటువంటి ఒక అనేకమైనటువంటి ఒక దురామ కార్యక్రమాలతోటి రేపు మన జమ్మూ కాశ్మీర్ లో అటాక్ చేయడానికి, భారతదేశంలో అటాక్ చేయడానికి వాళ్ళు ఒక ఈజీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకవేళ పిఓకే మనం అట్లనే అదే విధంగా ఒకవేళ వదిలిపెట్టినట్టయితే రేపు పొద్దుగాల వాళ్ళు అక్కడ నుండి జమ్మూ కాశ్మీర్ వస్తారు, అక్కడ నుండి శ్రీనగర్ వస్తారు, అక్కడ నుండి ఢిల్లీ వస్తారు, ఇట్లా కంటిన్యూగా ముందుకు వస్తుంటారు. కావున ఖచ్చితంగా భారతదేశం పిఓకే ఆక్రమించుకున్నట్టయితేనే అక్కడ ఉన్నటువంటి ఒక తీవ్రవాదులను ఏరివేసిన వాళ్ళమైతాం. ఖచ్చితంగా ఈ రోజు భారతదేశ ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకొని త్రివిధ దళాలు చేసినటువంటి ఒక దాడి కేవలం 4 రోజులు దాడి చేస్తేనే పాకిస్తాన్ ప్రభుత్వం గడగడలాడిపోయినది. వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు కేవలం చర్చల ద్వారానే సమస్యను
పరిష్కరించుకోవాలని ఆలోచన చేసినటువంటి ఒక పాకిస్తాను ఈ రోజు మళ్ళా రెచ్చగొట్టేటటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. అదే విధంగా ఈ రోజు చైనా గాని అమెరికా గాని ఇంటర్ఫేర్ అవడం ఇది ఇంకా దురదృష్టకరం. ఎందుకంటే చైనా వాడు ఎంతసేపటికి కవ్వింపు చర్యలకు పాల్పడడం ఇది బాధాకరం. అమెరికా వాడు ఈ రోజు ఉగ్రవాదం గురించి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు, కానీ ఆ రోజు అమెరికా మీద దాడి చేసి టవర్లు కూలగొడితే అదే పాకిస్తాన్ లో పోయి ఒసామా బిన్ లాడెన్ ను చంపినటువంటి ఒక చరిత్ర యాది మరిచినటువంటి ఒక అమెరికా వాళ్ళు గిట్ట ఈ రోజు పునరాలోచించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటది. కావున మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక మన మంచితనం ఏంది, మనకు ఉన్నటువంటి ఒక ఆర్థిక లావాదేవీలు ఏంటి, ప్రపంచంలో ఏ దేశానికి హాని అయినటువంటి ఒక ఏకైక దేశం ఏదన్నా ఉన్నది అంటే అది భారతదేశం. విలువలతో కూడుకున్నటువంటి ఒక సమాజం ఉన్నది. కావున ఈ భారతదేశంపై ఎవరు దండయాత్ర చేసినా లేకపోతే ఎవరు ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినా మనం మొన్నటికి మొన్న చూసినాం. ఒక్క రోజు ఖాళీ మనం ఆర్మీలో ఎవరైనా జాయిన్ అవుతారా బాబు అంటే కనీసం లక్షల మంది దేశం కోసం ప్రాణం అర్పించడానికి సంసిద్ధులై ముందుకు వచ్చినటువంటి ఒక చరిత్ర ఒక భారతదేశంలో ఉంటది. మనం గతంలో ఉక్రెయిన్ లో యుద్ధం వచ్చినప్పుడు చూసినాం. ఉక్రెయిన్ లో ఎవరైనా సైనికులలో చేరండి అంటే పారిపోతే ప్రభుత్వం నిర్బంధించి వాళ్ళకు తుపాకులు ఇచ్చి వాళ్ళని సైనికులు చేర్చుకున్నటువంటి ఒక చరిత్ర ఉన్నది. కానీ భారతదేశంలో అట్లా కాదు, దేశభక్తులు ఉన్నారు. కావున భారతదేశం మీద దండయాత్ర చేయాలని కానీ వాళ్ళు ఇంకేదన్నా కువ్వత్తులు వెళ్ళాలని చూసినప్పటికీ గిట్ట పాకిస్తాన్ అంటే ఒక దేశం ప్రపంచ పటంలో లేకుండా అయిపోతుంది. ఇప్పటికే దేశం 3 ముక్కలు కావడానికి ఆస్కారం ఉన్నది. దాంట్లో మనకి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ గిట్ట భారతదేశాన్ని బదనాం చేసేటటువంటి ఒక కార్యక్రమం పాకిస్తాన్ పెట్టుకున్నది. కావున వీటన్నిటికీ బుద్ధి చెప్పేటటువంటి ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ దానికి అనుకూలంగానే చెప్తున్నాడు. ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఏది తీసుకున్నా ప్రజలంతా గిట్ట భారత ప్రభుత్వానికి ఇప్పటివరకైతే ప్రతిపక్షాలు కావచ్చు అన్ని పక్షాలు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప ఇతరత్ర అంతా బాగానే ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. మాట్లాడదాం ఒకసారి. తాటికాయలు జయరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా ఉన్నారు. జయరామ్ గారు నమస్తే. నమస్తే. పాకిస్తాన్ విడుదల చేసినటువంటి ప్రకటనకు సంబంధించి ఏంటి, ఎలా స్పందిస్తారు మీరు? ఓవరాల్గా అంటే పాకిస్తాన్ చేసినటువంటి ప్రకటన ఏమీ అర్థం కాక, ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో అర్థం కాక ఉన్నటువంటి అగమ్య గోచర స్థితిలో చేసినటువంటి ఒక ప్రకటనగా కూడా ప్రపంచం చూస్తుంది. ఏం చెప్తారు మీరు? ప్రకటన కాదు, మరి క్లియర్ గా మీరు పాకిస్తాన్ ఏం చేస్తుందో చెప్పాలి, అది చెప్పాలి. ప్రకటన కాదు. ఇక్కడ పాకిస్తాన్ ఏమంటుంది అంటే పాకిస్తాన్ లో ఉన్న పౌరుల హక్కులను గాని మానవత మనుషులాగా చూడటం లేదు, ఇక్కడ పౌరుల మీద దాడులు జరుగుతుంది అనే దాన్ని చెప్తుంది. అంటే మానవ హక్కుల ఉల్లంఘన, ఒక రకంగా చెప్పాలంటే మానవ హక్కుల ఉల్లంఘన పాకిస్తాన్ లో జరుగుతున్నది అని చెప్తుంది. కరెక్టే, నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను. పాకిస్తాన్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కానీ అది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని దశాబ్దాలుగా జరుగుతుంది, ఎవరు ఆ ఉల్లంఘన చేస్తున్నారు, ఇది పాకిస్తాన్ చెప్పాలి. పాకిస్తాన్ లో ప్రజల హక్కుల ఉల్లంఘన పాకిస్తాన్ చేస్తుంది, పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది, పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ముసుగులో టెర్రరిస్టుల ఒక స్థావరాలను ఏర్పాటు చేసి టెర్రరిస్టుల చేత ప్రజలను ఇబ్బందులను పెట్టింది. ఇది ఉల్లంఘన. అంటే ఈరోజు భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే పాకిస్తాన్ని ప్రజల్ని గౌరవించేసింది, కరోనా వ్యాక్సిన్ పంపించేసింది. ఎప్పుడు పాకిస్తాన్ ఇబ్బందుల్లో ఉన్నా కూడా, పాకిస్తానే కాదు పేద దేశాలు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా కూడా మానవత్వం దృష్టి లోపల అక్కడ మనుషులను గౌరవించేసి మనము అన్ని విధాలుగా సహకరించాం. కానీ ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం కానీ, భారత ఏ ప్రభుత్వం అయినా కానీ కనుక భారత ప్రభుత్వం ఎప్పుడు ఇతర దేశాల మీద కానీ పౌరుల మీద కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. పాకిస్తాన్ పెట్టిన ఇబ్బందులు ఏంటంటే మేము అలాంటి వాళ్ళని చాలా క్లియర్ గా చెప్తాం. నెంబర్ 1, పాకిస్తాను అక్కడ మిలిటరీ ఆర్మీ అనే పేరుతోని ప్రజలతోని వ్యాపారం చేస్తుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రజలకు మత్తు మందును ప్లస్ ఆల్కహాల్ ను అలవాటు చేసి వాళ్ళని బానిసలను చేసి వాళ్ళని మతోన్మాదుల రాక్షసులుగా తయారు చేస్తుంది. ఇది ఉల్లంఘన. పక్క దాయాది దేశమైన మనల్ని భారత మీద కుట్రలు కుతంత్రాలు చేయడానికి ముక్కు పచ్చలారని బిడ్డలను టెర్రరిస్టులుగా మలచడం కోసము చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతోనే నేరస్తులుగా తీర్చిదిద్దుతుంది. ఇది మానవ ఉల్లంఘన. అక్కడ ప్రజలకు అన్నమో రామచంద్ర అంటున్నా కూడా అన్నం పెట్టకుండా వాళ్ళ మీదే విపరీతమైన సుంకాలు వేసేసి ఈరోజు పెట్రోల్ కొందామన్నా, గ్యాస్ కొందామన్నా, నిత్యావసర వస్తువులు ఏది కొనాలన్నా కూడా రూపాయి ఉంటే 10 రూపాయలకు అమ్మేసి వాళ్ళని పీల్చి చేస్తున్నది. ఇది ఉల్లంఘన. అంటే అక్కడ ప్రజలు ఏదైనా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు ఆర్మీ, ఒకవైపు ప్రభుత్వం, మరొక టెర్రరిస్టులు. ఇంతమంది పెత్తందారులాగా ప్రజలను పీడిస్తూ ఉంటే
అక్కడ ప్రజలు మాకు యుద్ధాలు వద్దు, ఏ దేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, మమ్మల్ని మేము మనుషులుగానే ఉన్నాం, మేము అందరితో మాకు బాగానే ఉందని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని గౌరవించకుండా వీళ్ళు ఓన్లీ మతోన్మాదం వైపు తీసుకెళ్లేసి పక్క దేశాల మీద ఊపిరాడకుండా చేయాలనే దురుద్దేశంతో మన మీదకి వచ్చేసి పహల్గాన్ లోపల చేసిన కుట్రలు కుతంత్రాలు నీచమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది ఉల్లంఘన. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు చెప్పగలను పాకిస్తాన్ చేసిన ఉల్లంఘనలు ఎక్కడెక్కడ ఉందో. పౌరులు మీరు ఉల్లంఘించు, పాకిస్తాన్ రాజకీయాలను ఉల్లంఘించు, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఉల్లంఘించు, పాకిస్తాన్ ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించు, పాకిస్తాన్ కు గౌరవం ఇవ్వటం లేదు. ఇది కదా ఉల్లంఘన అంటే. ఇక ఉల్లంఘన భారత్ ఎక్కడ చేసింది, ఏ దేశం మీద చేసింది? భారత్ కనుక ఉల్లంఘన చేస్తే పాకిస్తాన్ ఉండదు. 24 కోట్ల ఉండే జనాభా ఉన్నది చిన్నది. ఆ 24 కోట్ల మంది జనాభాను ప్రతి ఒక్కరికి ఉన్నతమైన విలువలు ఉంటున్నాయని పాకిస్తాన్ కు మేము దాన్ని ఆ విలువలను పాకిస్తాన్కే కాదు భారత్ నమ్మి ఆ గౌరవాన్ని ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ మీరు 140 కోట్ల మంది ఉన్న జనాభాను సింధు నదిలో రక్తం ఏర్లై పారుతా అని చెప్పింది పేకింది ఎవడు? మసూద్ గాడు కాదా? వాడు పేకిన కొద్ది రోజులకే వాని కుటుంబము సచ్చింది కదా. ఈరోజు నా దేశ ప్రధానిని ఊపిరి ఆపేస్తామంటే మేము చూస్తూ కూర్చుంటామా? నేను పదే నేను చాలా స్టేట్ ఛానల్లో కానీ నేషనల్ ఛానల్ కానీ ఒకటి చెప్తున్నాను, నా దేశము నిబద్ధత నిఖచ్చితంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, విశ్వసనీయతగా ఉంటుంది. మా తోటి వస్తే తోలు తీస్తా నా కొడకలారని చెప్తాను. మంచితనంగా ఉన్నంతసేపే మంచి. కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ చెప్తున్నట్లుగా కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ప్రస్తుత పరిస్థితి అల్లర్లు సృష్టించేది, కవింపు చర్యలు చేసేది పాకిస్తాన్. ఈరోజు పిఓకే నిజంగా కనుక పాకిస్తాన్ కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మసూద్ గారితో పాటు ఇంకా టెర్రరిస్ట్ స్థావరాలు 25 టెర్రరిస్ట్ స్థావరాలను మనం గుర్తించాం. ఇప్పటి వరకు ఎన్ని పోయినాయో మనందరూ తెలిసిన విషయాలే. మరి రిమైనింగ్ వాళ్ళని మాకు అప్పగించండి. ఈరోజు నా దేశ ప్రధానిని అవాంఛితంగా వాగిన విధానాన్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పేసి, నా ప్రధానికి నా దేశానికి క్షమాపణ చెప్పేసి ఇక ముందు ఇలాంటి పనులు చేస్తామని చెప్పేసి వితౌట్ ఎనీ డిమాండ్ భారత్ మాత్రం ప్రధాని మోదీ కావచ్చు లేకపోతే విదేశాంగ మంత్రి కావచ్చు కశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి ప్రపంచానికి తెలిసేలాగా రకరకాలైనటువంటి కామెంట్స్ కావచ్చు, ప్రస్తుత పరిస్థితులను సాక్ష్యాలతో సహా చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ప్రపంచం అయితే నమ్మడం లేదనేటువంటి ఒక మాట అయితే తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం ఒకసారి. ఎస్ నంద గారు, సో ప్రధాని మోదీ వార్నింగ్ తర్వాత పాకిస్తాన్ స్పందించినటువంటి తీరు, ఒకవేళ పాకిస్తాన్ కానీ మరీ వైల్డ్గా రియాక్ట్ అయితే భారత్ అదే విధంగా ధీటుగా స్పందిస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తే భారత్ అంతకు రెట్టింపుగా స్పందిస్తుంది. ఎందుకంటే త్రివిధ దళాలకు సంపూర్ణమైనటువంటి ఒక రైట్స్ ఇచ్చినటువంటి ఒక భారత ప్రభుత్వం ఇప్పుడు బలం పెంచుకున్న దేనికోసం? శక్తి ప్రదర్శన చేయడానికే కదా. శత్రువు వచ్చి దాడి చేస్తే కూర్చోవడానికి కాదు కదా. అదే విధంగా ఇందాక అడిగినట్టు జమ్మూ కాశ్మీర్ సమస్య ఏదైతే ఉన్నదో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎందుకంటే 370 ఆర్టికల్ తీసేయక ముందు వేరు, గతం వేరు, వర్తమానం వేరు అనేటటువంటి ఒక పరిస్థితి ఉన్నది. మీరు గతంలో చూడండి, అదే జమ్మూ కాశ్మీర్ లో ఒక ఆర్మీ జవాన్ తిరగాలంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు తిరుగుబడ్డారు, తీవ్రవాద దండయాత్ర చేసినారు, ఎక్కడికక్కడ పిట్టలను చంపేసినటువంటి ఒక పరిస్థితి గతంలో మన ఆర్మీ మీదనే ఉండే. కానీ 370 ఆర్టికల్ తీసినట్టు నుంచి ఈ రోజు వరకు ఒక ఆర్మీ జవాన్ గిట్ట చనిపోలే, ఒక ఆర్మీ జవాన్ గిట్ట తూటాలు దిగలే. కానీ కేవలము పాకిస్తాను జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు భారత ప్రభుత్వం తోటి కలిసిపోతున్నారన్నటువంటి ఒక కుట్రవన్నీ భారతదేశంలోనే వాళ్ళు విచ్ఛిన్నం చేయాలంటే ఒక ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ ను అంతర్రాష్ట్ర సమస్యగా తీసుకుపోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ దేశాలలో. కానీ ఇక్కడ మనం ఒక విషయం ప్రపంచ దేశాలకు మనం చెప్పేది ఏంటంటే, అసలు పాకిస్తానే మాది, అసలు పాకిస్తాన్ సపరేట్ ఏం కాదు కదా. పాకిస్తాన్ అనివార్య కారణాల వల్ల 1947లో వాళ్ళ అవసరాలకు అనుకూలంగా పాకిస్తాన్ హిందుస్థాన్ గా విడిపోయినాయి. వాళ్ళంతలో వాళ్ళు ఉంటున్నారు, మనంతలో మనం ఉంటున్నాము. ఇది అంతర్గతమైనటువంటి ఒక సమస్య, ప్రపంచానికి సంబంధం లేదు. ఇది మనం తేల్చుకోవాల్సినటువంటి ఒక సమస్య. ఇది పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు బుద్ధి మార్చుకొని ప్రజలకు అన్నం ఏ విధంగా దొరకాలి, అక్కడ ఉన్నటువంటి ఒక నిత్యావసర సరుకులు ఏ విధంగా అందియాలి ప్రజలకు,
అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల జీవన విధానం ఏ విధంగా మెరుగుపడాలి, దాని మీద ఏదన్నా భారత ప్రభుత్వాన్ని సహకారం కోరితే చేస్తారు తప్ప తీవ్రవాదాన్ని పెంచి పోషించకుండా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ముక్కు పచ్చలారని పిల్లలకు తుపాకులు ఇచ్చి ప్రజల మీద రెచ్చగొడితే భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదండి. అవును, రైట్ జయరామ్ గారు. సో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం అనేటువంటి ఒక ఇంటర్నల్ సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి బాహటంగా, అంటే సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి సమాచారాలన్నీ వస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అని అంటే ఏం చెప్తారు? రాబోయే రోజుల్లో జయరామ్ గారు, నందా గారు ప్లీజ్. జయరామ్ గారు, పాకిస్తాను కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, భారత్ ఓన్లీ ఉగ్రవాదానికి టెర్రరిజానికి మాత్రమే వ్యతిరేకము, వాటి మీదనే స్థావరాల మీదనే దెబ్బతీస్తాం. కానీ పాకిస్తాన్ మీద కానీ పాకిస్తాన్ ప్రజల మీద కానీ అపారమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్ రాజకీయ నాయకుల మీద ఉంది. టెర్రరిస్టులు మాత్రమే మా టార్గెట్, టెర్రరిస్టుల స్థావరాలే మన టార్గెట్. అంతే తప్ప పాకిస్తాన్ లో ఏ పేద ప్రజలు గాని ఏ ధనికులు గాని మనకు దాయాది దేశం అయినా మనం ఒక రెస్పెక్టబుల్ పర్సన్స్ లాగానే చూస్తున్నాము కూడా. ఇది నెక్స్ట్ ఈ రోజు మనం చెప్పాల్సుకున్నది పాకిస్తాన్కి ఏంది అంటే, మీరు చేసే ప్రకటనలు కవ్వింపు చర్యలు సరి అయిన విధానానికి తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఈ రోజు మోడీ గారు చేసిన ప్రకటన ఏంది అంటే, ఇప్పటి వరకు మనం మంచిగా మానవత్వంతో ఉన్నాం, అలా ఉండనిస్తే బాగుంటుంది, లేదు అనుకుంటే దానికి తీవ్ర పరిణామాలు చూస్తాం. డెఫినెట్ గా ఇప్పుడు ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు చేస్తారండి? సిగ్గు శరం ఉండొద్దు. మన తిండి తిని మనతోనే ఉండు, మనం చేసుకుంటే ఇక్కడ ఉండి ఇంకో దేశం పాట పడితే మనం ఊరుకుంటామా? అలాంటిది నా దేశంలోకి చొరబడి ఇక్కడ వచ్చేసి మనకు వ్యతిరేకులుగా స్లీపర్ సెల్స్ తయారు చేస్తే మనం ఏరి పారేయమా? మన ఇంట్లో అయితేంది, మన ఊర్లో అయితేంది, మన దేశంలో అవుతుంది. తొక్కి పెట్టి నారదీస్తాం నా కొడకల్లారా. ఎందుకు ఊరుకుంటాం? ఇక్కడ ఎంతసేపు అని మేము ఊరుతున్నాం. మోడీ గారు చెప్పిన మాట కూడా అంతే. ఎప్పుడు కూడా మర్యాద ఉన్నంతసేపే మర్యాదగా ఉంటాం, లేకపోతే వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే మనం 100 అడుగులు ముందుకేస్తాం, వాళ్ళు ఒక అడుగు వెనకేస్తే మనం 10 అడుగులు వెనకేస్తాం. అంటే పాకిస్తాన్ కామెంట్స్ అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుంది జయరామ్ గారు? అంతర్జాతీయ సమాజం ఒకటే. అంతర్జాతీయ సమాజం లోపల, గ్లోబల్ సిచ్యువేషన్ లోపల మనం చాలా సార్లు ప్రజెంట్ చేసాము, చూపించాం, ఎవిడెన్స్ చూపించాం. పెహల్గామ్ లో జరుగుతున్న అంశాలు కావచ్చు, లేకపోతే మనం టెర్రరిస్టుల స్థావరాల మీద చేసిన దాడులు కావచ్చు, ఆ దాడులు చనిపోయిన టెర్రరిస్టులకు ఇక్కడ సైనిక దళాలు వచ్చేసి, పాకిస్తాన్ సైనిక దళాలు వచ్చేసి వందనాలు సమర్పించడం చేసి వాళ్ళ దేశ ఫ్లాగ్ ని వాళ్ళ మీద కప్పడము, వాళ్ళకు గౌరవ వందనాలను పెట్టడము, దాంతో పాటు వచ్చి సకల లాంఛనాలతోని ప్రభుత్వం వాళ్ళని ఖననం చేయటం, ఇది మనల్ని అవమానపరిచినట్టే కదా, ఆ దేశ ప్రజలు అవమానించినట్టే కదా. కాకపోతే ప్రపంచ అంతర్జాతీయ సమాజంలో సపోర్ట్ ఇండియాకి, సింపతి పాకిస్తాన్ కి అనేటువంటి ఒక ఇది కూడా సోషల్ మీడియాలో రన్ అవుతుంది కదా, దీన్ని ఎలా చూడాలి? అది తప్పు మురళి. ఇప్పుడు సపోర్ట్ ఇండియా, సింపతి పాకిస్తాన్ దాన్ని నేను నమ్మను. కానీ ఒకటి సపోర్ట్ కొన్ని దేశాలు చేస్తున్నాయి, బహిరంగంగానే చేస్తున్నాయి. IMF నుంచి నిధుల విడుదలకు సంబంధించి కూడా 2 సార్లు నేను అదే చెప్తాను. ట్రంప్ లాంటి కొందరు వ్యక్తులు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు, తనకు బిజినెస్ అంశాలే మాట్లాడుతున్నాడు. IMF నిధులు ఏదైతే ఉందో అది మనం చాలా సందర్భంలో మోడీ గారు చెప్పారు, మనం కూడా అనేక డిస్కషన్ లో మాట్లాడాము. IMF నిధులు వాళ్ళు తీసుకున్న నిధులు దేనికోసం అంటే ప్రజల అవసరాల కోసం, అక్కర్ల కోసం తీసుకొని పాకిస్తాన్ ఈ రోజు యుద్ధం కోసం ఖర్చు చేస్తుంది. దాన్ని మనం తప్పుపట్టాము, అడుగుతున్నాం. ఈ రోజు చైనా లాంటిది వెన్నుపోటు మన పక్కనే ఉండి వెన్నుపోటుదారుగా మారిపోతుంది. ఈ రోజు చైనా గనక మనం క్షమిస్తామా? మళ్ళీ ఒకవైపు చైనా మళ్ళీ ఏమంటుంది వచ్చేసి ముసలి కన్నీరు కాస్తూ, లేదు ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది, శాంతియుతంగా మాట్లాడితే బాగుంటుంది అంటే గాయాలు చేయటము, గాయాలు చేసేసి ఆయింట్మెంట్ పూస్తున్నట్టు ఉంది చైనా పరిస్థితి. ఒకవైపు దెబ్బ కొట్టిపిస్తూనే మరొక వైపు వచ్చేసి శాంతియుతంగా మాట్లాడుకోవాలంటే, అంటే ఇవన్నీ ఒక డ్రామా, ఇదంతా ఒక డ్రామా. ఈ డ్రామాను ప్రపంచ దేశాలు, గ్లోబల్ గా అన్ని దేశాలు చూస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. సేమ్ టైం వచ్చేసి మనకేందంటే, మనము విన్నంత, ఇప్పుడు నోరు గట్టిది మనది, మనం గట్టిగానే మాట్లాడతాం, నిజాయితీగా ఉన్నాం కాబట్టి గట్టిగా మాట్లాడతాం. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి అవకాశాన్ని చేయించుకోబడతాం.
దొంగలు దగులుబాజులే ఎట్లా మాట్లాడతారండి? మన దగ్గర నుంచి చెప్ప మీరు గొప్పోళ్ళు మంచోళ్ళు గొప్పలు మన దేశం గురించి మాట్లాడుతుంటారు, మన పైడ్ల పోనే మన గురించి దూషిస్తుంటారు. ఇది చాలా కామన్. ఇది వెనకాల గొయ్యులు, మన తిండి వెనకాల గొయ్యులు వ్యక్తులు మన దేశంలో మన కుటుంబంలో ఉన్నట్టే ఈరోజు పాకిస్తాన్ కూడా మనకు అదే విధంగా చేస్తుంది. పాకిస్తాన్ లో ఉన్న అక్రమ వలసదారులను కూడా పంపించేసి ఆ విధంగా చేయించాలని చూస్తూ ఉంది. అంతే, దాన్ని ఎందుకు క్షమిస్తాం మనం? అవి చూస్తూ ఊరుకుంటామా? ఎస్ రైట్. నందా గారు, ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజంలో అయితే ఎండగట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది, కానీ తాత్కాలికంగా మాత్రమే పరిస్థితులన్నీ సద్దుమణిగాయి. రాబోయే రోజుల్లో మరింత తీవ్రత ఉండేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి ఒక మాట చూడొచ్చంటారా అలా, లేకపోతే అంత సజావుగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? నేను ఏమంటున్నా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పూనుకుంటే భారత ప్రభుత్వం ధీటైనటువంటి ఒక చర్యలు తీసుకుంటది. ఈసారి గతం కన్నా చాలా మెరుగైనటువంటి ఒక వేగం తోటి వాళ్ళ మీద దాడి చేస్తాము. వాళ్లకు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది కనుమరుగైనటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బలూచిస్తాన్ సపరేటు, సింధు సపరేట్ అని ఇట్లా 3-4 దేశాలుగా విడిపోవడానికి ఒక ప్రమాదం రెడీగా పొంచి ఉన్నది. దాన్ని కాపాడుకోవడానికి కేవలం భారత్ బూచి చూపించి దేశ ప్రజలను ఏకం చేయడానికి మాత్రమే పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది తప్ప భారతదేశంతో యుద్ధం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నాన్ని ఎప్పుడో విరమించుకున్నది. కానీ కేవలం కొన్ని దేశాలు ఇంటర్నల్ విషయాలలో ఎంటర్ఫెల్ అయి పాకిస్తాన్ రెచ్చగొట్టి భారతదేశాన్ని యుద్ధంలోకి పురికొల్పినట్టయితే భారతదేశంలో కొంచెం ఆర్థిక విచ్ఛిన్నం ఏర్పడుతున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది. దాన్ని కొన్ని సోషల్ మీడియాలు కానీ, కొంతమంది అల్ప మేధావులు కానీ, కొన్ని రాజకీయ పార్టీలు కానీ దీనిని ప్రచారం చేస్తున్నాయి. కావున ఈ దేశస్తులైనా పరాదేశస్తులైనా ఎవరైతే విచ్చలవిడిగా మాట్లాడతారో వాళ్ళందరినీ ఏదో ఒక రోజు శిక్షించబడతారు. ఖచ్చితంగా శిక్షిస్తుంది భారత ప్రభుత్వం. మనం అర్థం చేసుకోవాల్సిందంటే 1971 లో ఇలాంటి డ్రామాలు చేసే బంగ్లాదేశ్ పాకిస్తాన్ కాస్త 2 దేశాలుగా మారిపోయినాయి. బంగ్లాదేశ్ ఇప్పుడు మనతో 2005 లో మళ్ళీ లొల్లి పెట్టుకుంటే మళ్ళీ 2 దేశాలుగా మాట్లాడదాం ఒకసారి. ఇట్లా పాకిస్తాన్ లాస్ట్ మిగిలేదంటే అగ్గిపెట్టేంత ప్లేస్ కూడా ఉండదు. పాకిస్తాన్ వ్యవహార శైలి అధికారులు కావచ్చు, లేకపోతే రక్షణ శాఖ మంత్రులు విదేశాల్లో ఉన్నటువంటి అంటే ఇతర దేశాల మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు నందా గారు అండ్ జయరామ్ గారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.